హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరట్టు చేసుకుందాం. నేను ఒక రోజు ముందే పెసర్లు నానబెట్టుకునేటప్పుడు ఒక పెసర్లు గ్లాస్ తీసుకున్నా, ఒక గుప్పడు బియ్యం వేసిన నానబెట్టిన. తెల్లారులు వేసినాక మిక్సీకి వేసుకున్నా. మిక్సీలో పట్టేటప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం, జీలకర్ర, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకున్నా. పేస్ట్ ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా నేను మిక్సీలో పట్టుకున్న మెత్తగా పేస్ట్ ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం 10 నిమిషాలు పక్కగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు కొబ్బరి చట్నీ చూపిస్తున్నా. ముందు వీడియోలలో నేను పల్లీల చట్నీ చూపించిన. ఈరోజు మాత్రం పల్లీల చట్నీ చేసుకోవడం లేదు. కొబ్బరి చట్నీ, కొబ్బరి, 4-5 పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఎంత వీలైతే అంత పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటరు యాడ్ చేయాలి. అంత మెత్తగా నేను పట్టుకుంటున్నా మిక్సీలో. ఇప్పుడు నేను మెత్తగా పట్టుకున్నా. అది కొంచెం పక్క గిన్నెలో తీసుకున్నా. ఆ తర్వాత పోపుకు కావాల్సినది ఒక కొంచెం అంత నూనె, జీలకర్ర, ఆవాలు, కల్లిమాకు, పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను పసుపు అయితే వేయలేదు, కొబ్బరి చట్నీ కాబట్టి. నేను చట్నీ అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నా. పెనం మాత్రం బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినాక అది చూడండి కొంచెం పులిచినట్టు అవుతుంది. ఆ తర్వాత దోశ వేసుకున్నా. దోశ మంచిగా వస్తుందండి దోశ, కానీ కాలాలి, కొంచెం బాగా కాలాలి. కాలినాక తీసుకొని తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలిందో. నేను దోశలన్నీ అలాగే ప్రిపేర్ చేసుకున్నా.